టెస్టింగ్ గురించి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్లో ఇంకా అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? అంటే మీరు చాలా ఈజీ అని అన్నారు ఒక వర్డ్. ఇంకోటి వచ్చేసి మీరు డెవలపర్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి, టెస్టింగ్లో అవసరం లేదంటారా? టెస్టింగ్లో అప్డేట్ అవ్వాలి. సో ఎప్పుడు ఒకటే ప్రోడక్ట్ సేమ్గా ఉండదు. మనకి ఇప్పుడు ఫోనే తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఫోన్లో న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తున్నాయి. సో ఆ ఫీచర్స్ ప్రకారం మనం ఆ ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలనేది అప్డేట్ అవుతుంటాం. సో మనం వర్షన్ అప్డేట్ చేసుకుంటున్నాం మన ఫోన్లో, ఎందుకంటే న్యూ ఫీచర్స్ యాడ్ అవుతాయి. అలానే టెస్టింగ్లో కూడా మనం అప్డేట్ అవ్వాలి. సో మనకి ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. సో ఏఐతో అప్డేట్ అవ్వాలి. సో ఆ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఎలా అప్డేట్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. ఓకే, ఏఐ గురించి మాట్లాడితే ఏఐ పార్ట్ టెస్టింగ్లో ఎంత ఉంది? ఎందుకంటే రీసెంట్ డేస్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ టెస్టింగ్ విత్ ఏఐ అని అంటున్నారు. అసలు ఏఐ పార్ట్ ఎంత ఉంటుంది టెస్టింగ్లో? సో ఏఐ పార్ట్ ఇప్పుడు టెస్టింగ్కే తీసుకోండి. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్కి తీసుకున్నప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్కి కోడ్ మనం గుర్తు పెట్టుకొని రాసుకునేది. ఇప్పుడు మనకి ఏంటి గిట్ కోపైలట్ వచ్చింది. గిట్ కోపైలట్తో మనం ఏం చేస్తున్నామంటే అది కోడ్ ఆటోమేటికల్గా రాస్తుంది. సో అది సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్స్ నీకు వర్త్ఫుల్లా కాదా అనేది ఒక చెక్ చేసుకొని, అది నీకు వర్త్ఫుల్ అయితే ఆ కోడ్ని నువ్వు కాపీ చేసేసుకొని నీ ప్రకారం నీ చేంజెస్ చేసేసుకొని రాసేసుకోవచ్చు. అంటే కోడింగ్ అనేది ఫస్ట్ నుంచి రాయాల్సిన అవసరం లేదు, స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. సో అది నీకు ఒక సజెషన్ ఇస్తుంది. ఆ సజెషన్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకొనేసేసి యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో అంటే ఇప్పుడు కోడింగ్ పార్ట్ ఎంత ఉందంటారు? ఇప్పుడు కోడింగ్ పార్ట్ చెప్పాలంటే చాలా తక్కువ ఉంది. సో మనకి ఏఐ వచ్చిన తర్వాత కూడా కోడింగ్ పార్ట్ చాలా తక్కువైపోయింది. అంటే వీ కెన్ 10% కంటే తక్కువ, 10% అని చెప్పండి, 20 to 25% అయితే ఉంది కోడింగ్. ఓకే. సో ఆ 25% కూడా నీకు ఎలా అంటే సజెషన్స్ ఇస్తుంది. సో సజెషన్స్ నీకు కరెక్టా లేదా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ ప్రకారం అది ఇచ్చిందా లేదా అనేది ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది. సో నీ రిక్వైర్మెంట్ ఏంటిది, ఆ కండిషన్ ఫస్ట్ నువ్వు అది సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తున్నప్పుడు దాన్ని నీకు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు టెస్టింగ్ విషయం చూసుకుంటే చాలామంది టెస్టింగ్ జనరల్గా 365 days కాల్స్ ఉంటాయి. ఇది నిజమా కాదా? అది నిజమే. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం చూసాము మైక్రోసాఫ్ట్ వర్డ్ 15 years ఫర్ టెస్టింగ్ వద్దు అనేసి కూర్చొని రిక్రూట్మెంట్ చేసుకోలేదు. అసలు రిక్రూట్మెంటే చేసుకోలేదు. మొన్న ఏమైంది, మొత్తం అది క్రాష్ అయిపోయేసి ఏంటిది అందరికీ ప్రాబ్లం అయింది. ఫ్లైట్స్కి ప్రాబ్లం అయింది, ట్రైన్ టికెట్స్కి ప్రాబ్లం అయింది, మొత్తం ఆఫీస్లో చాలా వరకు ఎంప్లాయీస్ కూడా అన్ని ప్రతి ఒక్క సిస్టమ్ బ్లాక్ అయిపోయింది. ఏదైతే మైక్రోసాఫ్ట్ 90% కంపెనీస్ ఏంటిది అందరూ మైక్రోసాఫ్టే యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మన ఫోన్స్లో కూడా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్నే యూజ్ చేస్తున్నారు. సో అది బ్లాక్ అయిపోయే వరకు తనే ఏం చేశాడు, తర్వాత టెస్టింగ్ అనేది చేయలేదు కాబట్టి మేము ప్రోడక్ట్ రిలీజ్ చేసే ముందు టెస్టింగ్ అనేది జరగలేదు. సో ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, టెస్టింగ్ ఖచ్చితంగా కావాలని రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు. ఓకే, సో అంటే ఫ్యూచర్ ఆఫ్ టెస్టింగ్ అయితే బాగానే ఉంటుంది, 100% బాగుంటుంది. ఎందుకంటే జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఫస్ట్ మీరు టెస్ట్ చేస్తారు, లేకపోతే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఆ ప్రోడక్ట్ గురించి బేసికల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆ ప్రోడక్ట్ కొంటారు. సో అస్సలు ప్రోడక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేకుండా ప్రోడక్ట్ అయితే కొన్నారు. సో టెస్టింగ్ చెయ్యకుండా ఏ కంపెనీ ప్రోడక్ట్ని డైరెక్ట్గా రిలీజ్ చేయదు. ఒకవేళ అలా రిలీజ్ చేసింది అనుకో, మార్కెట్లో వాళ్ళ గుడ్ విల్ పోతుంది అనేసి వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో టెస్టింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం మ్యామ్, ఇప్పుడు టెస్టింగ్ బాగానే ఉంది, నేర్చుకోవచ్చు, 365 days కాల్స్ అంటున్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, హ్యూజ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా, చాలా ఎక్కువ మంది కూడా నేర్చుకుంటారు కదా? ఎస్, హ్యూజ్ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది అంటే చాలామంది, నేను అబ్జర్వ్ చేసిన ఐటీ ఫీల్డ్లో ఇంతవరకు టెస్టింగ్ టీంలో ఎక్కువ మంది గర్ల్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ దే క్యాన్ మేనేజ్ బ్యాలెన్స్ ద ఫ్యామిలీ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ లైఫ్ అనేసి. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది ప్రెషర్, కానీ అంత ఎక్కువ ఉండదు. కంపేర్ టు ద డెవలప్మెంట్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ అయితే ఉంటుంది దేంట్లో అయినా. ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ కాంపిటీషన్ ఉంది, టెస్టింగ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని. ఎక్కువ మంది ఈజీ అనేసి కొంచెం నేర్చుకుంటారు. ఎస్, కొంచెం ఎక్కువనే ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఓకే, అయితే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మ్యామ్ టెస్టింగ్లో? ఎందుకంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ మ్యామ్. ఒకటి ప్యాకేజెస్, 2 టెస్టింగ్లో టూల్స్, ఆటోమేషన్ టూల్స్ ఇప్పుడు టాప్లో ఏమున్నాయి?
సో టెస్టింగ్లో ప్యాకేజెస్ మెయిన్లీ టెస్టింగ్లో మనం వెళ్తే 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ కింద వెళ్తాం. ఒకటి మాన్యువల్ టెస్టింగ్ కింద వెళ్తాం, ఒకటి ఆటోమేషన్ టెస్టింగ్ కింద వెళ్తాం, ఒకటి బ్యాక్ ఎండ్ టెస్టింగ్ కింద వెళ్తాం. ఓకే. సో ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్కి కొంచెం స్కోప్ తక్కువ ఉందని చెప్తాను. ఎందుకంటే మాన్యువల్ ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు. సో ఆటోమేషన్కి వెళ్తే ప్యాకేజెస్ విషయంలో ఆటోమేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్యాకేజెస్ మోర్ ఉంటాయి. ప్రీవియస్లో ఇన్ 20s అట్ దట్ టైం ప్యాకేజెస్ లెస్ ఉండేది. బట్ నవ్వే డేస్ ఏంటిదంటే ప్యాకేజెస్ 54 దాకా కూడా ఉన్నాయి, 72 కూడా ఉంది ప్యాకేజెస్. లాస్ట్ టైం ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏంటిది ఏదో కంపెనీ దే హ్యావ్ హైడ్ ఆటోమేషన్ టెస్టర్ హూ హ్యావింగ్ ద ఏఐ స్కిల్స్ వాళ్ళకి 70 ప్యాకేజెస్ ఇచ్చారు, 70 lakhs ప్యాకేజ్ ఇచ్చారు ఫ్రెషర్కి. సో టెస్టింగ్ విత్ ఏఐ 70 lakhs ప్యాకేజ్ అలా కూడా ఉన్నాయి మార్కెట్. టీసీఎస్ కంపెనీ ఏదైనా టెస్టింగ్ విత్ సమ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా ఉంటే అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఓన్లీ టెస్టింగ్కి చూసుకుంటే మనం ఇక్కడ అరౌండ్ 35 to 40 lakhs వరకు కూడా ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద. అంటే ఆల్రెడీ ఆ ఫేజ్ లో ఉన్నారు, అంటే 35+ లో ఉన్నారు. ఓకే. ఫ్రెషర్స్కి మ్యాక్సిమం స్టార్టింగ్ ప్యాకేజ్ 5 to 7 దాకా కూడా ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఈవెన్ ఫిలిప్స్ వాళ్ళు 11 lakhs ప్యాకేజ్తో కూడా రిక్రూట్ చేసుకున్నారు. టెస్టింగ్ విత్ ఏఐ ఓన్లీ ఆటోమేషన్ టెస్టింగ్. జావా సెలీనియమా, పైథాన్ సెలీనియమా? జావా సెలీనియం. అంటే టాప్ లో ఏముంది? పైథాన్ సెలీనియం, జావా సెలీనియం, సి షార్ప్? మోస్ట్లీ జావా సెలీనియం అనేది టాప్ లో ఉంది. ఎందుకంటే జావా సెలీనియం ఎందుకు టాప్ లో ఉంది అంటే ఇవి 2 ఫ్రీ టూల్స్. సో 2 ఇంటిగ్రేటెడ్ విత్ టూల్స్. సో మెయిన్లీ ఎక్కువ ప్రిఫర్ జావా విత్ సెలీనియమే చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ సి షార్ప్ కూడా యూస్ చేస్తున్నారు, పైథాన్ కూడా యూస్ చేస్తున్నారు. సో పైథాన్, సి షార్ప్ ఇవి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, దే హ్యావ్ టు టేక్ ద లైసెన్స్. సో లైసెన్స్ లేకుండా చిన్న కంపెనీస్ ఏంటి ఎంఎన్సీస్ కూడా ప్రిఫర్ విత్ జావానే అనమాట.